హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో టమాటో క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ పులావ్లో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు క్యాప్సికమ్ టమాటో కర్రీ చేయటానికి కావలసిన పదార్థాలు: ఒక పావు కేజీ క్యాప్సికాన్ని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పావు కేజీ టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి. 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. కొంచెం కొత్తిమీరని ఈ విధంగా తరిగి ఉంచుకోవాలి. మరియు కొంచెం కరివేపాకుని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూను గసగసాల పౌడరు, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పౌడర్ని తయారు చేసుకొని ఉంచుకోవాలి. ధనియాలు గసగసాలు ఏపుకొని పౌడర్ చేసుకోవాలి. కూరకు సరిపాను కారము, పసుపు, సాల్టు మరియు తాలింపుకి నూనె ఉంటే సరిపోతాయండి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము. క్యాప్సికమ్ టమాటో కర్రీ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ మీద బండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ చల్లుకోండి. కొంచెం పసుపు ఇందులో చల్లుకోండి. ఇప్పుడు ఈ బాండీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. మినప్పప్పు, పచ్చిపప్పు, కొంచెం ఆవాలు ఇవి కూడా వేసుకోండి. ఈ పచ్చిపప్పు మినప్పప్పు అనేది ఎక్సెప్షన్ అండి. అది మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ తాలింపు కొంచెం కాలినాక ఇందులో ఒకటి కానీ 2 కానీ ఎండుమిరపకాయలు వేసుకోండి. తాలింపు గింజలు కొంచెం కలర్ చేంజ్ అవడంతో మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోండి. ఈ ఆనియన్స్ని, పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోండి.
ఆనియన్స్ తొందరగా వేగాలంటే ఇందులో సాల్ట్ చల్లుకోండి. ఇందాక కొత్తిమీరలో కొంచెం వేసాం కదా, దీంట్లో కూడా కొంచెం వేసుకోండి. ఇంకా కూరలో అవసరమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 3 నిమిషాల పాటు ఈ విధంగా మూత పెట్టి మగ్గనివ్వండి. చూడండి, ఇప్పుడు కొంచెం ఆనియన్స్ మగ్గినవి. ఇందులో మనము కూరకు సరిపోను అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా పసుపు వేసుకోండి. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఒక 30 సెకండ్ల పాటు ఈ విధంగా వేపామంటే ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి టమోటాలని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉండనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక పావు గంట వెయిట్ చేద్దాము. ఈ ఎయిర్ పోయేంత వరకు వెయిట్ చేసి అప్పుడు చూడండి, ఎయిర్ పోయింది. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూడండి టమాటాలు ఏ విధంగా మగ్గినాయో. చూడండి టమాటాలు మెత్తగా ఈ విధంగా అనుకోండి. ఆల్రెడీ మగ్గినవి, వీటిని ఈ విధంగా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా ఎనుపుకోండి. కొంచెం కూరకు సరిపోను కారాన్ని వేసుకుందాం. చూడండి, మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడరు 2 టేబుల్ స్పూన్లు, గసగసాల పౌడర్ 1 టేబుల్ స్పూను, వేసుకొని కలుపుకుందాం. ముందుగా వేపి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని కలుపుకొని
చూడండి. ఇందులో మనము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇప్పుడు కొంచెం కసూరి మేతిని చల్లుకుందాం. ఈ కసూరి మేతి వేయటం వల్ల కూర కమ్మని వాసన వస్తుందండి. బాగా టేస్టీగా కూడా ఉంటుంది, కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు ఈ కొత్తిమీరని వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు మామూలు మూత పెట్టి ఉడకనిద్దాం. చూడండి. ఇప్పుడు ఇందులో మనము చివరగా ఎండు కొబ్బరి పౌడర్ని చల్లుకొని అలా తిప్పుకొని మూత పెట్టి ఒక 30 సెకండ్ల పాటు ఉడకనిద్దాం. చూడండి, టమాటో క్యాప్సికం కర్రీ రెడీ అయింది. చూడండి, కమ్మని నోరూరించే కమ్మని సువాసన గల టమాటో క్యాప్సికం కర్రీ రెడీ అయింది. ఈ టమాటో క్యాప్సికం కర్రీ అనేది రైసులో కానీ, చపాతీలో కానీ, పులావులో కానీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.